అమెరికా దేశంలో డెట్రాయిట్ అనే ప్రాంతంలో చార్లెస్ ఫిన్నీ అనే ఒక దైవజనుడు ఒక దినాన్ని ఇలాంటి పబ్లిక్ బహిరంగ మీటింగ్ లో దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేయను. ఆ సువార్తికుడంతా బోధించిన తర్వాత వెనక ఒక ఆయన కూర్చున్న ఆయన ఈ చార్లెస్ ఫిన్నీ గారిని తన గది దగ్గరుంటే తీసుకెళ్ళి బోల్ట్ వేసాడు. గది చాలా భయం వేసింది ఈ సువార్తికునికి. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, మీరేం భయపడొద్దండి, నువ్వేం చెప్పినావో అది మీరు ఎరుగుదరా. ఎరుగుదును. ఇప్పుడు నా పాపం ఏంటో నేను చెప్తా, ఆ యేసు రక్తం కడుగుతుందో లేదో చెప్పండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పెద్ద బిల్డింగే ఒక పబ్ గా ఏర్పాటు చేశారు. ఈ టౌన్ లో పేరు ప్రఖ్యాత కలిగిన వాళ్ళంతా నా బార్కి నా పబ్కే వస్తున్నారు. తాగి కొంతమంది ప్రాణాలు కోల్పోయినారు, కుటుంబాలు కోల్పోయినారు. ఇలాంటి నన్ను యేసు రక్తము కడిగి శుద్ధీకరిస్తుందా? చార్లెస్ ఫిన్నీ గారి కళ్ళలో నీళ్లు తిరిగినాయి. నేను చెప్తున్న మాట ఏంటంటే, యేసు రక్తం ప్రతి పాపమును కడిగి శుద్ధీకరిస్తుంది, నిన్ను కూడా. రెండో విషయం చెప్తానన్నాడు. ఈ బిల్డింగ్ పక్క బిల్డింగ్ కూడా నాదే. అక్కడ జూదశాల, నా క్యాసినో వల్ల కుటుంబాలు భంగం అయ్యాయి. యేసు ప్రభు రక్తం ద్వారా నన్ను కూడా కడుగుతాడా? యేసు రక్తం ప్రతి పాపము నుండి కడుగుతుంది. నాకు భార్య, ఒకే ఒక కూతురు ఉంది. షాపులు, బారు, క్యాసినో ఇవన్నీ మూసుకుని వెళ్ళే లోపల మధ్యరాత్రి అయిపోతుంది. భార్యతో మనస్సు విప్పి మాట్లాడకపోగా నా చేతులతో కాళ్ళతో ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని కొట్టేస్తున్నా, ఎందుకంటే నేను కూడా తాగిపోతున్నా. ఇలాంటి నరరూపి రాక్షసుని కూడా యేసు రక్తము కడిగి శుద్ధీకరిస్తుందా? అప్పుడు చార్లెస్ ఫిన్నీ గారు అన్నారు, యేసు రక్తము ఈ పాపాన్ని కూడా కడిగి శుద్ధీకరిస్తుంది. దయచేసి ఆ యేసు నాకు పరిచయం చేసి ప్రార్థన చేయరా. ప్రార్థన చేసినాడు. ఆ వ్యక్తి మారు మనసు పొంది ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు. భార్య, కూతురు యథావిధిగా ఎదురు చూస్తున్నారు. కూతురు దగ్గరికి వచ్చింది, డాడీ మమ్మీ నిన్ను భోజనానికి రమ్మంటుంది. ఆయన చెప్పాడు, మమ్మీని కూడా ఇక్కడికి రమ్మని చెప్పు. వెళ్ళి అమ్మకి చెప్పింది, మమ్మీ డాడీ పిలుస్తున్నాడు. ఆమెకు కూడా భయం వేసింది, ఇంక ఈరోజు మాకు ఆఖరేమో. ఇద్దరు ప్రార్థన చేసినారు, మా మరణం ద్వారా అయినా నా భర్త రక్షణ పొందినట్లుగా సహాయం చేయి. భర్త ఉండే హాల్లోనికి భార్య, కూతురు ఇద్దరు వెళ్ళారు. ఆయన కుర్చీ మీద నుండి నేరుగా సాగిలపడి వాళ్ళ కాళ్ళ పట్టుకున్నాడు, నన్ను క్షమించండి. భార్యకి కూతురికి అర్థం కాలేదు. లేచి వాళ్ళ కళ్ళల్లో కళ్ళబెట్టి చూచాడు. ఈయన కళ్ళన్నీ వాసిపోయినా, ఏం జరిగింది? మీకు ఇంట్లో నరకం చూపించానా? యేసు రక్తం నా పాపాన్ని కడిగి శుద్ధీకరించింది, మీరు నా పాపాన్ని క్షమిస్తారా లేదా? కూతురు, భార్య ఆనంద బాష్పాలతో భర్తను హత్తుకున్నారు. వారి జీవితంలో ఆ దినం పరలోకం భూమి మీదకి దిగి వచ్చింది.